పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూడా తిట్టాడే, మరి చెవులు కళ్ళు దిగినాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి సీఎంగా పనిచేసిన వ్యక్తి ఎందుకు స్పందించలేదు? పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, ఒక డిప్యూటీ సీఎం మొదలు హోంమంత్రి స్పందించింది, మరి నువ్వెందుకు స్పందించలేయాలా? వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో కుప్పంలో అయితే ఒక దారుణం చోటు చేసుకుంది. శిరీష అనే మహిళ కుటుంబం 80,000 అప్పుగా తీసుకుని వాళ్ళ భర్త పారిపోవడం జరిగింది. ఆమె ఒక్కతే పాపం ఆ అప్పుని కొద్దిగా చెల్లిస్తా అంటే వాళ్ళు వినకుండా మాకు ఒకేసారి కావాలని ఆమె చెట్టు కట్టేసి కొట్టడం జరిగింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారిని కుప్పం నియోజకవర్గానికి ఆయన ప్రాధాన్యత వహిస్తున్నారు కాబట్టి ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. అసలు దీనికి ఆ ఇన్సిడెంట్కి ఏమన్నా సంబంధం ఉందా లేదా, పబ్లిక్ ఏమనుకుంటున్నారా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సార్, కుప్పంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, 80,000 కోసం మహిళని చెట్టు కట్టేసి కొట్టారు. సో అక్కడ కుప్పంలో చంద్రబాబు గారు కాబట్టి ఆయన అంటున్నారు. సో దీనికి దానికి ఏంటి రిలేషన్? నాగరిక ప్రపంచంలో అనాగరిక చర్య వాస్తవంగా కుప్పంలో కాదు, ఎక్కడ జరిగినా అది అనాగరికమే. నిజంగా అలాంటి దారుణం చోటు చేసుకోవడం చాలా తప్పు. ఆ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తెలుగు తక్కువతనంగా చేశారు తప్ప, ఇలాగా చెట్టు కట్టేసి కొడితే రేపొద్దున ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలివున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ వాడు ఎవడో చేసిన తప్పు మామూలు భయంకరమైన తప్పు కాదు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ స్పందించి ఎంతటి గొప్పవాడైనా అరెస్ట్ చేసి ముందు జైలు వేయండి అని చెప్పి వెంటనే ఆర్డర్ పాస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే స్పందించారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఫోన్లో పరామర్శించారు మన హోంమంత్రి అనిత గారు. ఎందుకంటే ఏముందండి, ప్రభుత్వము వెంటనే స్పందించిందా లేదా దీన్ని గుర్తించాలా. అంతే తప్ప చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో జరిగింది, చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలంటే ఎన్నో సమాజం అన్న తర్వాత ఎన్నో రకాల సంఘటనలు జరుగుతుంటాయి, ఎన్నో రకాల ఇష్యూస్ జరుగుతుంటాయి. దానికి ప్రభుత్వం స్పందించిందా లేదా అనేది చూడాలి తప్ప ఇలా ట్రోల్ చేసుకుంటా చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలి అనడం తెలుగు తక్కువ వాళ్ళు మాట్లాడారు. మరి అలాంటప్పుడు అయితే చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలి. ఓకే, వీళ్ళు అంటున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక కుక్క ఎమ్మెల్యే, ఆ కుక్క ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఈ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి సీఎంగా పనిచేసిన వ్యక్తి ఎందుకు స్పందించలేదు? అలాగే బోరగడ్డ అనిల్, ఆడు పిచ్చి కుక్కలాగా రాష్ట్రంలో పడి అందరినీ కొడతా తిడతా చంపుతా అంటూ పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూడా తిట్టాడే, మరి చెవులు కళ్ళు దిగినాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి. మరి అలాంటి అరాచకం జరిగినప్పుడు నువ్వు వెంటనే అరెస్ట్ చేయించాలి కదా. మరి ఎందుకు అరెస్ట్ చేయించలా? ఇవాళ నంగనాచి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏదో ఒక ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూ మీద చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాడు, ఒక సీఎం హోదాలో ఉండి. పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, ఒక డిప్యూటీ సీఎం మొదలు హోంమంత్రి స్పందించింది, మరి నువ్వెందుకు స్పందించలేయాలా? అంటే నీ ఇష్టానుసారం నువ్వు ప్రవర్తన చేయొచ్చు, ఉన్నవాళ్ళు మాత్రం ఏదైనా సమాజంలో ఇష్యూ జరిగితే వాళ్ళ మీద వచ్చేయచ్చు. ఇదే కదా ఆయన రాజకీయం. యాక్చువల్లీ ఇలాంటి ఇన్సిడెంట్లు అంటే డబ్బులు లేని ఒక పేదవారిని చెట్టు గడేసి కొట్టడము, అదే ఒక డబ్బున్న వ్యక్తి ఒక ఎక్కువ కులంలో వ్యక్తిని ఎప్పుడన్నా ఇలా చేసినట్టు ఎక్కడ మనం చూసిన దాఖలా లేవు. సో ఎందుకని ఇంత వివక్ష ఈ జనరేషన్లో కూడా? మరి అదే కదా నేను చెప్పింది, నాగరిక ప్రపంచంలో అనాగరికంగా ప్రవర్తించినటువంటి ఇలాంటి నీచుల్ని దుర్మార్గుల్ని ఖచ్చితంగా గట్టిగా శిక్ష పడేలా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ సంఘటనని అనాగరిక సంఘటనలాగా వర్ణించి ఖండించాలా. ప్రతి ఒక్కరూ కూడా ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకు సపోర్ట్గా నిలబడి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలి. ఖచ్చితంగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అక్కడ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతమంది ఎవరిని అరాచకంగా తిట్టినా కనీసం స్పందించలేదు. చలనం లేనటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి చలనం లేదు కాబట్టి అలా సన్నాసిగా 11 సీట్లు పడిపోయాడు. అర్థమవుతుందా? అదే రోజు బోరగడ్డ అనిల్ని కానీ లేదా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కానీ అరెస్ట్ చేసి ఉంటే వేళ జగన్మోహన్ రెడ్డికి ఈ కర్మ పట్టేది కాదు. సో ఫైనల్గా ఇప్పుడు ఆ కుటుంబం 80,000 తీసుకొని పాపం చెల్లించలేక భర్త పారిపోవడం జరిగింది. ఆమె నేను మంత్లీ ఇస్తానని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. సో ఇంతకుముందు ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఏం చేస్తే బాగుంటుంది? అలాంటి మానవత్వం లేని మృగాల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. కూటమి ప్రభుత్వం శిక్షించదని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. సామాన్యులుగా నేను కూడా అనుకుంటున్నా. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి సన్నాసి పనులు ఎప్పుడూ ఒప్పుకోరు. ఖచ్చితంగా సరైన శిక్ష పడుతుంది. థ్యాంక్ యూ. నమస్తేనా? నమస్తే అన్న, కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళని 80,000 కోసం చెట్టుకు కట్టేసి కొట్టడం జరిగింది. చంటి బాబు పక్క నుండి ఎంత ఏడుస్తున్నా ఎవరు పట్టించుకోలేదు. అసలు ఈ ఇన్సిడెంట్ మీరు ఏ విధంగా చూస్తారు? ఇది చాలా చెడ్డదండి.
ఇది నిజంగా చెప్పాలంటే మంత్రులు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా, ఆయన కంపల్సరీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది చేసేది చాలా దారుణం ఉందండి. ఒక అమ్మాయిని చూడకుండా చెట్టుకి కడేసి పక్కన బాబు కూడా ఏడుస్తున్నాడు, దాని గురించి కూడా పట్టించుకోలేదు, ఏం లేదు. ఇంతమంది మన ఊర్లో జనాలు కూడా సపోర్ట్ చేయట్లేదు అంటే ఇది చాలా దారుణం అండి. అంటే ఏంటి డబ్బున్నోళ్ళు వల్ల వాళ్ళ మదం అంటారా, లేదా డబ్బున్నోళ్ళకి ఎందుకు ఇంత పొగరు? మన పేదోళ్ళ మీద ఇది కక్ష అన్న. పెద్దోళ్ళు ఉన్నారు కదా, డబ్బు ఉన్నారు, వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు దీని మీద. డబ్బులు ఉన్న వాళ్ళని వేరేలాగా చూస్తున్నారు, డబ్బులు లేకున్న వాళ్ళని వేరేలాగా అంతే తక్కువ చూపు చూస్తున్నారు. వాళ్ళకేం భయము, పైకి వెళ్ళి అంత సపోర్ట్ ఉంటుంది కదా చంద్రబాబు నాయుడుది, దానివల్ల. లేకపోతే పవన్ కళ్యాణ్ అన్న తీసుకోవాలి దీని మీద, మొత్తం పెద్ద యాక్షన్ తీసుకోవాలి. మాట్లాడతారు, తొందరగా మాట్లాడతారు. అయితే ఏంటి ఇప్పుడు ఎన్నో జనరేషన్స్ నుంచి ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి, పేదోళ్ళ మీద, తక్కువ జాతోళ్ళ మీద. ఇంకెప్పుడు మారుతుంది ఇది మరి ఇట్లా? ఎవరైనా ఒకళ్ళు యాక్షన్ తీసుకోవాలన్నా, తీసుకోకపోతే ఎట్లా? ఫస్ట్ కూడా ఇలాగే ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఇలాగే చేస్తుంటే అది ఏ సమాజానైనా మనం ఇది చేసేది. ఇప్పుడు ఓట్లు వేసింది అనుకోండి, ఇక్కడ మనం హైదరాబాద్లో ఉన్నాము, ఇప్పుడు మనకి సీఎం ఉన్నాడు, ఆ సీఎం మీద మనం నమ్మకం ఉంది. ఏదైనా వేరే అయితే ఆయన చేస్తేనే ఆయనకి మనం కరెక్ట్గా ఉన్నాడని తెలుస్తుంది కదా. ఇప్పుడు అక్కడ ఎక్కడో కోలార్ అంటే కర్ణాటక పక్కన అదే అయ్యేది, చంద్రబాబు నాయుడు కుప్పం దగ్గరే అక్కడ. ఆయన కూడా పట్టించుకోకపోతే ఇది చాలా దారుణం అండి. వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. కంపల్సరీ అమ్మాయికి న్యాయం జరగాలండి. ఇది అమ్మాయికి అంతే కాదు, వేరే అమ్మాయిలు కూడా ఇలా అవుతుంది కదా, ఎక్కడ ఏ ఊర్లో ఎక్కడ ఇన్సిడెంట్ అవుతుంది కదా, దాని మీద దారుణంగా శిక్ష వేయాలి కంపల్సరీ వాళ్ళ మీద. అది బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది, బయట వచ్చిందని తెలిసింది, బయట రాకపోతే తెలియదు. అంతే, పేదోళ్ళు కదా తెలీదు. అదే పెద్దోళ్ళు ఉంటే 2 నిమిషాల్లో తెలిసిపోతుంది మనకి. మొత్తానికి ఏమంటారు ఈ ఇన్సిడెంట్ మీద? దారుణమైందని అనుకుంటాం, కానీ దీనికి కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలండి దీని మీద. సో ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఒకవేళ జగన్ గారు ఉన్నప్పుడు జరుగుంటే ఎట్లా ఉండేది? జరుగుంటే ఏదో యాక్షన్ అయ్యేదని అనుకుంటాను నేను కూడా. ఆయన కూడా ఏదైనా అమ్మాయిలు అంటే చాలా ఆయన సపోర్ట్ చేసింది ఫస్ట్కి వెళ్ళి. ఇప్పుడు మాకు ఓపు ఉన్నది పవన్ కళ్యాణ్ మీద. ఆయన కంపల్సరీ ఇప్పుడు తీసుకున్నారు అనుకో మంచిది, తీసుకోకపోతే మళ్ళీ చెడ్డ పేరే వస్తుంది. అది చెప్పలేము కదా అన్న, నిజంగా ఇంకా చాలా ఇయర్స్ ఉన్నాయి. అందులో ఏదైనా పని చేస్తాడు అనుకో జగన్, ఇంకా ఏదైనా దీని మీద యాక్షన్ తీసుకొని ఏదైనా మాట్లాడానుకో కొద్దిగా ఓపు కలవచ్చు. ఉన్నది, కంపల్సరీ ఉన్నది జగన్కి క్రేజ్, కంపల్సరీ ఉన్నది. జగన్ కంపల్సరీ వస్తాడు ఇంకోసారి.